వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నానండి. ఈరోజు చాలా బిజీగా ఉంటారు కదండి, టీవీల ముందే ఉంటారు అందరూ. కుదిరినట్లయితే వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అనే ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఈరోజు రిఫరెన్స్గా మీకు చూపిస్తున్న డ్రెస్ వచ్చేసరికి కిడ్స్ లెహంగా అండి. చూస్తున్నారు కదండి, ఆర్గంజా క్లాత్తో డిజైన్ చేసినటువంటి సింపుల్ లెహంగా అని చెప్పొచ్చండి. చూస్తున్నారు కదా, కలర్ కాంబినేషన్ కానీ దాని మీద ఉన్నటువంటి డిజైన్ కానీ పర్ఫెక్ట్గా సూట్ అయ్యింది కదా ఫ్రెండ్స్. దగ్గరగా చూపిస్తాను, దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోని చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. పింక్ కలర్లో జాకెట్ అనేది ఇవ్వటం జరిగిందండి. దాని మీద వర్క్ అనేది కూడా దానికే వచ్చిందండి. ఈ క్లాత్ వచ్చేసరికి రా సిల్క్ అండి. రా సిల్క్ మీద గోల్డ్ కలర్ డిజైన్తో బుట్టీస్తో వచ్చిందండి. దగ్గరగా చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. దీనికి వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్లో ఉన్నటువంటి పిస్తా గ్రీన్ కలర్ లెహంగానైతే నేను సెలెక్ట్ చేసుకున్నాను, క్లాత్ని అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. చూడండి, నెక్ వచ్చేసరికి స్టార్ నెక్ అనేది దీనికి పెట్టానండి. చూస్తున్నారు కదా, గోల్డ్ కలర్ అనేది దీని మీద చాలా చక్కగా కనబడుతుందండి. పింక్ కలర్ అంటే గర్ల్స్కి చాలా ఇష్టం కదండి, అందుకే పింక్ కలర్ని నేను ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటానండి. పింక్ కలర్ మీద గోల్డ్ ప్రింట్ అనేది లేదా గోల్డ్ వర్క్ అనేది చాలా చక్కగా కనబడుతుందండి. పిల్లలకి అంటే పిల్లలు కొంచెం కలర్ తక్కువగా ఉన్నా, బ్రైట్గా ఉన్నా, ఎలా ఉన్నా కూడా ఈ పింక్ కలర్ అనేది బాగా సూటబుల్గా ఉంటుంది. దీనికి హ్యాండ్స్ అనేవి హైలైట్ అండి. హ్యాండ్స్ చూస్తున్నారు కదండి, లేస్ హ్యాండ్స్ వేసానండి. చాలా లెంత్ అనేది చూస్తున్నారు కదా ఎంత బాగుందో. హ్యాండ్స్ అనేది ఎంత చక్కగా కుచ్చుతో వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. రఫల్ హ్యాండ్స్ అని చెప్పొచ్చండి. చక్కగా 2 లేయర్స్ వేసినందువలన పిల్లలకి కుచ్చులాగా చక్కగా నిలబడి ఉంటుందండి. చూస్తున్నారు కదా, డిజైన్ అనేది 2 లేయర్స్ అయినా, ఒక సింగిల్ లేయర్ అయితే మీకు అంత లుక్ అనేది ఉండేది కాదు. డబల్ లేయర్ వేసినందువలన లుక్ అనేది చాలా చక్కగా ఉందండి. దీనికి కాంట్రాస్ట్లో నేను లెహంగాని అయితే తీసుకున్నానండి, పిస్తా గ్రీన్. ఆ పిస్తా గ్రీన్ లెహంగా క్లాత్ మీద అయితే ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ అనేవి వచ్చాయండి. దానికి చక్కగా లెహంగాకి బాడీ పార్ట్ అనేది నేను అటాచ్ చేశానండి. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి డోరీస్ అవి మెయింటైన్ చేయాలి అంటే వాళ్ళు చేయలేరు కాబట్టి నేను ఎక్కువగా బాడీ పార్ట్ అనేది క్లాత్ తీసుకుని అటాచ్ చేస్తానండి. దానివల్ల ఫ్రీగా ఉంటుందండి పిల్లల దగ్గర, నడుము దగ్గర ఎక్కడా కూడా టైట్ అనేది లేకోకుండా వాళ్ళు ఫ్రీగా ఆడుకున్నా చేసినా, ఎప్పుడు ఏ టైంలో వేసినా కూడా పిల్లలు చక్కగా కంఫర్ట్గా ఫీల్ అవుతారు కాబట్టి నేను ఇలా బాడీ పార్ట్ అనేది ఎక్కువగా పెడుతూ ఉంటానండి లెహంగాస్కి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత షైనింగ్తో ఉందండి. దీని మీద సెల్ఫ్తో చెక్స్ డిజైన్ అనేది వచ్చిందండి. దగ్గరగా చూపిస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. కింద పట్టీ అనేది కూడా నేను కొంచెం పెద్దగానే పెట్టానండి. ఎదిగే పిల్లలు కదండి, కొంచెం లెంత్ అనేది ఎక్కువగా పెట్టినట్లయితే ఫ్యూచర్లో కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది అన్న కాన్సెప్ట్తోనే నేను ఇలా పెడుతూ ఉంటానండి. చూడండి, పట్టీ కూడా దాదాపు ఒక 4-5 ఇంచెస్ దాకా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదండి. ఆల్రెడీ నా లెహంగా కాబట్టి నడుం దగ్గర బాడీ పార్ట్ అనేది అటాచ్ చేసినందువలన నడుం దగ్గర కూడా లూజ్గా ఎక్కువగానే ఉంటుందండి. ఎదిగే పిల్లలు కాబట్టి కొంచెం లూజ్ ఉన్న పొడవున్నా మనం అడ్జస్ట్ చేసుకున్నట్లయితే మనం అనుకున్న దానికంటే ఇంకొక 1 ఇయర్ ఎక్స్ట్రా మనం వేయగలుగుతామండి. డ్రెస్ ఫ్రంట్ సైడ్ లుక్ అనేది ఈ విధంగా ఉందండి. ఫ్రంట్తో పాటు బ్యాక్ సైడ్ లుక్ ఎలా ఉన్నది అనేది కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. చూసి ఈ డ్రెస్ ఎలా ఉంది, కలర్ కాంబినేషన్ సూట్ అయ్యిందా లేదా అనేది ఒక్కసారి కుదిరితే తప్పకుండా లైక్ చేసి కామెంట్లో నాకు తెలియచేయండి. బ్యాక్ సైడ్ లుక్ అనేది ఎలా ఉందో ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ హుక్స్ అనేవి నేను పెట్టానండి. లంగా జాకెట్ల కంటే కామన్గా మనం బ్యాక్ సైడ్ హుక్స్ అనేవి పెడతా ఉంటాం కదండి, సో దీనికి కూడా అలానే పెట్టామండి. చూస్తున్నారు కదండి, చక్కగా హుక్స్ పెట్టాము. సైడ్స్ని కూడా మనం కింద కట్స్ అనేవి పెట్టినందువలన పిల్లలకి పట్టేసినట్లుగా ఉండదండి, చక్కగా ఫ్రీగా ఉంటుంది. వాళ్ళు ఎంతసేపు ఆడుకున్నా సరే వాళ్ళకి ఇబ్బంది అయితే ఉండదండి. చూస్తున్నారు కదా, లెహంగా మీద వచ్చేసరికి డిజైన్ ఎంత చక్కగా కనబడుతుందో. ఆ ఫ్లవర్స్లో ఉన్న పింక్ కలర్ షేడ్నే మనం బ్లౌజ్కి యూస్ చేసుకున్నానండి నేను. వేరే కలర్ అయితే బాగోదేమో అని ఫ్లవర్స్ మీద ఏ కలర్ అయితే అంటే 2-3 కలర్స్ ఉన్నాయి, కానీ ఈ పింక్ కలర్ అనేది బాగా సూట్ అవుతుంది అన్న ఉద్దేశంతో, అంటే దాని మీద వర్క్ కానీ ఇవంతా కూడా క్లాత్ వైజ్గా కానీ చాలా నీట్గా ఉందండి.
చూస్తున్నారు కదండి, బటన్స్ అనేవి దీనికి పెట్టామండి. చక్కగా పిల్లలకి అతికినట్లుగా ఉంటుందండి వేసినట్లయితే. చూస్తున్నారు కదా, కట్స్ అండి సైడ్న. ఇలా పెట్టడం వలన పిల్లలకి పట్టేసినట్టు ఉండదండి. కొన్ని జాకెట్లకి ఏంటంటే అట్లా పెట్టకపోతే పైకి లాగేసినట్టుగా, ఏదైనా ఆడుకుంటున్నా ఏదైనా చేతులు పైకి ఎత్తినప్పుడు కానీ వాటికి పట్టేసేసినట్టుగా జాకెట్ కొంచెం పైకి వెళ్ళిపోవడం అలా ఉంటుంది. ఈ కట్స్ పెట్టినందువలన ఆ ప్రాబ్లం అయితే ఉండదండి. దీనికి లెహంగా లైనింగ్ వచ్చేసరికి సాటిన్ క్లాత్ యూస్ చేసామండి. ఎందుకంటే ఆర్గంజా క్లాత్ అంటేనే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదండి. అందువల్ల సాటిన్ క్లాత్ అనేది వేసినందువలన ఇంకా ఎక్కువగా షైనింగ్తో కనబడుతుందండి. చూస్తున్నారు కదా, ఆర్గంజా క్లాత్ అంటే కొంచెం నిలబడినట్టుగా ఉంటుందండి. అందువలన లుక్ అనేది ఇంకా బాగుంది. మనం క్యాన్ యూస్ చేయనప్పటికీ కూడా క్యాన్ వేసినటువంటి లుక్ అనేది దీనికి వస్తుందండి. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ లుక్ అనేది ఇలా ఉందండి. ఇదే కలర్ కాంబినేషన్ అంటూ నేను మరొక లాంగ్ ఫ్రాక్ను కూడా డిజైన్ చేశానండి. తప్పకుండా త్వరలో చూపిస్తానండి. రేపు మరొక చక్కటి డ్రెస్సును మీ ముందు ఉంచుతాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.